పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ను ప్రభుత్వం గవర్నర్కు పంపించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరాచార్యని అడిగి తెలుసుకుందాం. నాగేష్, ఆర్డినెన్స్ సంబంధించి ముఖ్యాంశాలు ఏంటి? పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించేందుకు ఆర్డినెన్స్ ఇవ్వాలని కేబినెట్ ఇటీవల నిర్ణయించింది. దాని మేరకు ఆ చట్ట సవరణలకు సంబంధించిన ముసాయిదాను రాష్ట్ర న్యాయశాఖ పరిశీలించిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ ఆమోదం తర్వాత మంత్రి పరిశీలించి దాన్ని ప్రభుత్వం గవర్నర్ కు పంపించారు. గవర్నర్ రాజ్భవన్ చేరుకున్న ఫైల్ పైన గవర్నర్ నిర్ణయం తీసుకున్నట్లయితే అది ఆర్డినెన్స్ గా మారి చట్టంలో ఉన్నటువంటి మార్పులు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42% ఇవ్వాలనే ప్రభుత్వం ఆలోచన. దానికి ఇప్పుడు ఉన్నటువంటి 2018లో ఉన్నటువంటి తయారు చేసినటువంటి పంచాయతీరాజ్ చట్ట సవరణ ప్రకారం 50% రిజర్వేషన్లు మించకూడదు. ఒకవేళ 42% బీసీలకు ఇచ్చినట్లయితే దాదాపు 65% వరకు వస్తాయి. కాబట్టి ఆ చట్టంలో ఉన్నటువంటి ఆ నిబంధన అంటే 50% మించకూడదు అన్న వాక్యాన్ని తీసివేసి అందులో రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టుగా ముఖ్యంగా చట్టంలోని 285 సెక్షన్ లో ఉన్నటువంటి క్లాస్ ఏలో మార్పులు చేస్తూ ఈ చట్టాన్ని సవరించే విధంగా చేశారు. ప్రస్తుతం సభలు అసెంబ్లీ సమావేశాలు లేవు కాబట్టి దానికి వెంటనే అత్యవసరంగా తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టి దీన్ని ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావాలన్న ఆలోచనతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్ని గవర్నర్ పంపించారు. గవర్నర్ నిర్ణయం తీసుకున్నట్లయితే ఇది అమల్లోకి రానుంది. ప్రస్తుతం గవర్నర్ మధిరలో ఉన్నారు. రాత్రికి గవర్నర్ హైదరాబాద్ చేరుకొని ఉన్నారు. వచ్చిన తర్వాత వెంటనే పరిశీలిస్తారా మళ్ళీ న్యాయ సలహా తీసుకుంటారా అని వేచి చూడాల్సి ఉంది. గవర్నర్ దీన్ని ఆర్డినెన్స్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. గవర్నర్ నిర్ణయం ప్రకారం దీనికి ఎందుకంటే హైకోర్టు పెట్టినటువంటి రిజర్వేషన్ గడువు మరికొద్ది రోజుల్లోనే ముగిసింది. అంటే హైకోర్టు 30 రోజుల్లోనే పంచాయతీలకు అదేవిధంగా వార్డుల వారిగా రిజర్వేషన్ ఖరారు చేయాలని హైకోర్టు చెప్పింది. అది మరి వారం 10 రోజుల్లో ఆ గడువు ముగుస్తుంది. కాబట్టి ఒకవేళ ఆ లోపుగా అవి ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చినట్లయితేనే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి వీలుంటుంది. ఒకవేళ గవర్నర్ వద్ద ఇంకా చేరకపోతే ఏంటనే పరిస్థితి ప్రభుత్వం మళ్ళీ దానికి సంబంధించిన ఆలోచన చేసే అవుతుంది. మొత్తం మీద ప్రస్తుతం అయితే ప్రభుత్వం రూపొందించినటువంటి ఆర్డినెన్స్ ముసాయిదా రాజ్భవన్ చేరుతుంది. ధన్యవాదాలు నాగేష్.